నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని శుభవార్తను తెలియజేస్తూ ఉంది. సో ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా నిధులను ఈ రోజే జమ చేస్తున్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో రైతుల కుటుంబాల్లో పెద్ద ఎత్తున సంబరాలు మొదలైనట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా మీద క్లారిటీ లేకపోవడంతో కొంతమేర రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగిన విషయం వాస్తవం. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా గతంలో కేసీఆర్ రైతు బంధు పేరిట పడావు భూములకు, పెట్రోల్ బంకులకు, వెంచర్లకు, వాటికి వీటికి అన్నిటికని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా చేసిన విషయం గమనించడం. సో ఆ ప్రజాధనం ఏదైతే వృధా అయిందో సో దాన్ని కొంత మార్చాలే. ఎవరైతే నిజమైనటువంటి సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి మొత్తానికైతే 70,11,984 మంది తెలంగాణ రైతులను గుర్తించింది. ఈ 70,11,984 మంది రైతులకు సంబంధించినటువంటి సాగు భూమి ఎవరైతే ఉన్నారో, సాగు ఎవరైతే చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలో ఈ రోజు నుంచి మొత్తానికైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి అమౌంట్స్ ఏవైతున్నాయో ఎకరానికి 6,000 రూపాయలకు సంబంధించినటువంటి అమౌంట్లను జమ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రైతు భరోసా అవుతుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంతమేర బూస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పుడు ఒక చిన్న డీటెయిల్స్ మనం క్లియర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70,11,984 మంది రైతులు ఉన్నారు. ఈ రైతులందరికీ కూడా 1 ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా కేవలం సాగు చేసేటువంటి భూములు ఎన్ని ఎకరాలు ఉంటాయో అన్ని ఎకరాలకు ఎకరానికి 6,000 చొప్పున జమ చేస్తున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయలను ఈరోజు మొత్తానికైతే సమీకరించినట్టుగా తెలుస్తోంది. దీనిలో కొన్ని అప్పులు కూడా తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 1.5 ఇయర్గా చేయనటువంటి పనితోటి కొంత రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి దానిలో గెలవాలి అంటే ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తేనే గెలుస్తామని దాంతో మొత్తానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సప్పో చేసి అయితే 9,000 కోట్ల రూపాయలు జమ చేసి మొత్తానికైతే వాళ్ళ ఖాతాలో ఈ రోజు నుంచి జమ చేసిన తెలుస్తోంది. రేపటి నుంచి అందరి అకౌంట్లలో కూడా ఎన్ని ఎకరాలు అయితే పండిస్తారో అన్ని ఎకరాలకు ఈ సీజన్ మందం, ఈ వర్షాకాల సీజన్ అయితే వస్తుందో ఈ సీజన్లో 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 60,000 రూపాయలు, లేకపోతే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 30,000 రూపాయలు, ఇట్లా మొత్తానికైతే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ కేవలం సాగు చేసేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సాగు చేసేటువంటి భూములకు మాత్రమే ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది వర్షాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు బంధు. ఇక మళ్ళీ నవంబర్లో వచ్చేటువంటి మరొక సీజన్ ఉంటాయి కదా, ఆ సీజన్లో కూడా ఖచ్చితంగా ఎకరానికి మరొక 6,000 ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అది నవంబర్లో రిలీజ్ చేస్తుంది. మొత్తానికైతే సంవత్సరానికి 2 సార్లు ఎకరానికి 6,000 అంటే 12,000 రూపాయల చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి మొత్తానికైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 9,000 కోట్ల రూపాయలను 70,11,984 మందికి సంబంధించినటువంటి రైతుల అకౌంట్లలో నేరుగా రైతు భరోసా పైసలు ఏవైతే ఉన్నాయో ఎకరానికి 6,000 చొప్పున వేయడానికి ఆల్రెడీ జమ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేపటి నుంచి వారం రోజుల పాటుగా ఈ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ వారం రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతున్నారో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా
గ్రామాలలోకి వెళ్ళి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రైతు నేస్తానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఓపెన్ చేసే విషయం మనం చూస్తా ఉన్నాం. సో దానికి సంబంధించిన రైతు వేదికలు, ఆ రైతు వేదికల దగ్గరికి పోయి వారం 10 రోజుల పాటు వాళ్ళతోటి మొత్తానికైతే అక్కడ కన్విన్స్ చేయడం ద్వారా కొంతమేర కాంగ్రెస్ పార్టీకి రైతుల సపోర్ట్ ఉంది అనే కోణంలో వాళ్ళ మెప్పు పొందేందుకు మొత్తానికైతే అందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులందరూ కూడా రేపటి నుంచి 6 రోజుల పాటు గ్రామాల్లోకి తిరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాని తర్వాతనే అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ తర్వాత మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక కీలకమైన ప్రకటన జరిగింది. వచ్చినటువంటి ఇవాళ పాలన వచ్చినటువంటి దాదాపు ఈ 17 నెలల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను కేవలం రైతుల కోసమే వెచ్చించామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో ముఖ్యంగా చాలా విషయాలు కూడా ఈ రైతు భరోసా తోటి కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ రీసెంట్గా మనం చూసాం రైతు రుణమాఫీ ఒకటి చేయడం జరిగింది. రైతు రుణమాఫీ తోటి కొంతమంది రైతులు రుణమాఫీ అయిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇది బయటికి చెప్పకపోవడంతో ఈ రైతు రుణమాఫీ చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రాలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి సన్నాల వడ్లు ఏవైతున్నాయో ఆ బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. అది కొంత వర్కౌట్ అయింది, కానీ ఆ డబ్బులు చాలా మందికి పర్లేదని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ డబ్బులు అదేవిధంగా ఇప్పుడు ఈ 70 లక్షల రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు ఏవైతున్నాయో ఈ రెండు జమ అయ్యి కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఫెచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, దాంతో మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో ఈరోజు వాళ్ళకు ధీమాతోటి ముందుకు పోతా ఉన్నారు. సో మొత్తానికైతే చూద్దాం మరి ఈ వారం రోజుల్లోగా వీళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో మనం అందరం కూడా గత 15 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా లోపభూయిష్టం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పుడు రైతు భరోసా వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. 9,000 కోట్ల రూపాయలు 70,11,984 మంది రైతు ఎవరైతే ఉన్నారో ఎకరానికి 6,000 చొప్పున జమ చేసినాం, వారం రోజుల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ రేపటి నుంచి 6 రోజుల తర్వాత మరి కొంతమంది రైతులకు రావచ్చు రాకపోవచ్చు కూడా. సో అది కూడా వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పథకాల విషయంలో రూపకల్పన విషయంలో చాలా పెద్ద ఎత్తున లోపభూయిష్టంగా ఈ పథకాలు ముందుకు పోతా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలకు అవకాశంగా వస్తూ ఉన్నాయి. సో ఈ రైతు భరోసా నిధులు అనేవి నిజంగా వీళ్ళు చెప్పిన 70 లక్షల మంది రైతులకు చేరుతాయా, లేకపోతే నిజమైనటువంటి రైతులు కొంతమందికి ఎవరైతే రాలేదు అనుకుంటారో వారం రోజుల తర్వాత వాళ్ళపైన కూడా మరి వాళ్ళతో వ్యతిరేకత కూడా వచ్చేటువంటి అవకాశం బలంగా ఉంది. సో చూద్దాం మరి వారం రోజుల తర్వాత నిజంగా ఈ పథకాన్ని అయినా ఈ ఒక్క పథకాన్ని అయినా కానీ సరి అయినటువంటి రీతిలో ఎఫిషియెంట్గా రూపొందించారా లేదా అనేది తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే రేపటి నుంచి రైతుల అకౌంట్లలో ప్రతి ఒక్కరి అకౌంట్లలో ఎకరానికి 6,000 చొప్పున దాదాపు 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు పైగా అకౌంట్లో పడేటువంటి అవకాశం అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్